స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి వెంకటేశ్వరుని పోలు వేల్పులేడు స్వామి పుష్కరిని బోలు సరసి లేదు తిరుమలను బోలు క్షేత్రము ఈ ధరణి లేదు కలియుగమున వేరుండు గతి లేదు స్వామికి జై, ఏడుకొండల వాడికి జై, అనాథ రక్షకులకి జై. ఈనాడు ఈ యొక్క హిమాయత్ నగర్ వెంకటేశ్వర స్వామి గుడి నందు ఈనాడు ఆ వెంకటేశ్వర స్వామి కృపచే నాకు ఇక్కడ ప్రవచనం చెప్పడానికి ఆ యొక్క భగవంతుని యొక్క కృప వలన ఈ యొక్క కమిటీ సభ్యుల వలన నాకు ఇక్కడ ప్రవచనం చెప్పడానికి మరి ఆ యొక్క స్వామి అనుమతి అయినది. అందుకే ఈనాడు ఈ సమయంలో ఇక్కడ ఆ యొక్క ప్రవచనాన్ని స్వామివారి యొక్క ప్రవచనాన్ని మీకు వినిపిస్తున్నాను. దయచేసి భక్తులందరూ కూడా అందరూ వినాల్సిందిగా మరి ప్రార్థిస్తున్నాను. అందరూ ఒకసారి ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో శ్రీనివాసాయ. ఏడుకొండల స్వామికి జై, అనాథ రక్షకునికి జై. చిన్న 5 minutes. ఈనాడు మనం వెంకటేశ్వర స్వామి గురించినే మాట్లాడుకుంటున్నాం. మరి ప్రతి ఒక్కరూ మనం ఏ దేవస్థానానికి పోయినా అంతా మనం ఎప్పుడైతే భగవంతుని దర్శనం చేసుకొని అనే తర్వాతనే తీర్థము మనకు పంతులు గారు తీర్థం వచ్చి 3 సార్లు మనకు ఇస్తారు. అది ఎందుకు అలా ఇస్తారు, తీర్థం యొక్క విశిష్టత ఏమి అనే దాని విషయానికి వచ్చినప్పుడు మనం ఆ యొక్క తీర్థం ఇచ్చేటప్పుడు మొదటిసారి మనం తీర్థం ఎప్పుడైతే ఇలా బొటన్ వేలు ఈ యొక్క చూపుడు వేలుకి మధ్యలో అంకుళకం పెట్టుకొని ఇలా తీసుకోవాలి. మనం ఇలా తీసుకొని ఇలా ఒక్కసారి వేసుకోవాలి. మొదటిసారి ఎప్పుడైతే తీర్థం తీసుకుంటామో మానసిక సిద్ధి జరుగుతుంది. రెండవసారి తీసుకున్నాం అనుకోండి, మనలో న్యాయ ధర్మ ప్రవర్తనలు తెలియకుండానే ఆ యొక్క భగవంతుడు కలుగజేస్తాడు. ఇక మూడవది పవిత్రమైన పరమేశ్వరుని పరమపదం అనుకొని తీసుకోవాలి. మన పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింపచేసేది అని అర్థం. దీన్ని 3 సార్లు తీసుకోవాలి. అందుకే పంతులు గారు కూడా మనకు వేసేటప్పుడు ఆ యొక్క తీర్థాన్ని మన చేతులకి పోసేటప్పుడు ఒక శ్లోకాన్ని చదువుతాడు. అకాల మృత్యుహరణం సర్వరోగ నివారణం సర్వ సంపత్కరం శీఘ్రం సర్వ సంపత్కరం శీఘ్రం సమస్త పాపక్షయకరం పాదోదకం పావనం శుభం. మరి ఒకసారి బాగినండి. అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం, ఇక్కడ సర్వ వ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం పాదోదకం పావనం శుభం. ఇక్కడ మనకి ఏం చేస్తుంది, ఈ యొక్క 3వసారి తీసుకుంటే వాటికి మనకు మృత్యు నుంచి కాపాడుతుంది. అనేక రకంగా వ్యాధుల నుంచి కూడా అది కాపాడుతుంది. మరి సమస్త పాపాలను కూడా తొలగించేసి మనల్ని పాపాల నుంచి విముక్తి కలుగజేస్తుంది. ఇది ఈ యొక్క తీర్థము యొక్క రహస్యమైన అనుకోవచ్చు. మరి ఈ యొక్క తీర్థం యొక్క మహిమైన అనుకోవచ్చు, మీరు ఎట్లయినా భావించవచ్చు. అయితే తీర్థాన్ని 3 సార్లు మీరు తప్పకుండా తీసుకోవాలి. ఇక ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏందయ్యా అంటే,
మనం ఎప్పుడైతే తీర్థాన్ని తీసుకుంటాం తలకు పూసుకుంటాం, ఇలాగా తలకు తుడుచుకుంటాం. అది తప్పు కాదు, అది తప్పు. అలా కాకుండా మనం ఏం చేయాలంటే తీర్థం తీసుకొనేసి వీలైతే తలకు తుడుచుకుంటే బదులు నాలుగుతో నాకున్న ఏమి ఇబ్బంది లేదు, నాలుగుతో ఇలాగా చురుక్కొనేసి ఆ తర్వాత మనం దగ్గర ఉంటుంది కదా ఖర్చు ఉంటుంది, దాన్ని తీసుకొని నీట్గా తుడిచేసుకోండి తప్ప తలకు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు తుడుచుకోకూడదు. ఎందుకంటే తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు కాబట్టి ఎప్పుడు కూడా ఇది ప్రతి ఒక్కరూ మీరు భక్తులు ముఖ్యంగా గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఓం అనాథ రక్షకునికి జై, జై. ఏడు కొండల వారికి జై.